ఓం నమ శివాయ. పాపది తల్లి కన్నీరు పెట్టకుండా చూసుకోవడమే ప్రతి బిడ్డ బాధ్యత. ప్రతి బిడ్డ బాధ్యత. మగవాడైనా ఆడబాపైనా ఎవరైనా సరే తల్లి కంటిలో ఉండి కన్నీరు రాకూడదు. తండ్రి బాధ పెట్టకూడదు. కానీ మొదట ఎవరిని బాధ పెట్టకూడదు? తల్లిని బాధ పెట్టకూడదు. తల్లిని కష్టపెట్టకూడదు. తల్లి సుఖశాంతులు చూడాలి. నా జీవితంలో అనేక మంది నేను చూశాను. తల్లికి అభిమానించేటువంటి వాళ్ళు గొప్ప గొప్ప మహా గొప్ప స్థానాలకు వెళ్ళిపోయి ఉన్నారు. అది ఎట్లా? ధర్మాన్ని అనుసరించి వెళ్ళారు. అధర్మ పద్ధతిలో కాదు, ధర్మ పద్ధతిలో మహోన్నతులయ్యారు. మీకు జ్ఞానం బోధించే ప్రతి ఒక్కరూ కూడా తల్లిని ప్రేమించిన వారే, తల్లిని గౌరవించిన వారే, తల్లిని పూజించిన వారు. ఇంతకన్నా వేరే దైవం ఇంకో మాట్లేదు. ఇది సంస్కారం అమ్మా. తల్లిదండ్రులను పూజించడం, తల్లిదండ్రులను ప్రేమించడం మొదటి సంస్కారం. ఆ తర్వాత నీవు నీ యొక్క చదువు, ఈ ధర్మం ఏం ధర్మం, నీ చదువు ఈ వయసులో చదువుకునే ధర్మం, నీ చదువుకునే ధర్మానికి నీ బాధ్యత తీసుకోవాలి. దాన్ని తగిన న్యాయం చేయాలి. బాగా చదవాలి, బాగా చదువుకోవాలి. తల్లిదండ్రుల పేరు తేవాలి. ఎందుకు? తల్లిదండ్రుల పేరు తేవాల్సింది ఏం లేదు, అవసరం లేదు. కానీ అందరూ అంటున్నారు ఒక ధర్మం అని. ఎవరి కోసం బతుకుతుంది? తల్లి విద్య నేర్చుకోవాలి. నువ్వు నీ కోసం విద్య నేర్చుకోవాలి. నువ్వు బాగుండడానికి విద్య నేర్చుకోవాలి. నువ్వు ఉన్నతంగా తీర్చిదిద్దబడి నీ జీవితం గొప్పగా మారడానికి విద్య నేర్చుకోవాలి. అంతేగాని చెడిపోవడానికి విద్య కాదు. విద్య మనకి ఎందుకంటే బాగుపడ్డానికి. సుమతి బద్దన ఒక పద్యం చెప్తాడు. ఇచ్చునదే విద్య రణమన్న దుచ్చునదే మగతనంబు, సుఖవీశ్వరులు మెచ్చునది నేర్పు, వాదుకు వచ్చునదే కీడు వసుదను సుమతి. ఇచ్చునదే విద్య. ఏంది? మనకు ఏమి ఇవ్వాలి? విద్య అనేది నేర్చుకుంటే అది మనకి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? అందరూ అనుకుంటారు ఇవ్వాలి అంటేనే ధనం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, సంపద రావాలి. నేను నేర్చుకున్న విద్య వల్ల నేను ఒక 10 రూపాయలు సంపాదించి విద్య ఉంటే నాకు 10,000 రూపాయలు వచ్చేంత సంపాదించుకోవాలి. విద్యను అనుసరించి కూడా మనకు ఆదాయం ఉంటుంది, సంపద వస్తుంది. అంతేగా మనకి జ్ఞానం తగినంత సంపద వస్తూనే ఉంటుంది. దాన్ని ఇచ్చినది అంటే ధనం ఇవ్వడం కాదు, గుణం ఇవ్వాలి. మంచి గుణం ఇవ్వాలి, మంచి మనసు ఇవ్వాలి, మంచి సంస్కారం ఇవ్వాలి. సంస్కారం ఇచ్చేదే విద్య. అర్థమైంది తల్లి? ఏ విద్య అయినా మనకు సంస్కారం ఇవ్వాలి. ఇప్పుడు సంస్కారం అంటే వింటున్నావు, వెళ్తావు, పాఠశాలకు వెళ్తావు. వెళ్తుంటే ఏం చేస్తావు? మీ గురువు గారి పాదాలకు నమస్కరించు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము, గురువు ఆశీర్వాదము నీకు కొండంత బలం. తల్లి ఆశీర్వాదము నీకు ఎటువంటి కష్టము రాకుండా, ఎటువంటి బాధ కలగకుండా ఉండాలని ఆశీర్వాదం. తల్లి ఆశీర్వాదం వేరు, తండ్రి ఆశీర్వాదం వేరు, గురువు ఆశీర్వాదం వేరు. అంటే అది భగవంతుడు ఆశీర్వాదంతో సమానం. ఎందుకు? మనకు జన్మనిచ్చిన తల్లి ప్రతి నిత్యం ఆమె మేలుకోనంతసేపు నిద్రలో కూడా నిన్నే కలవరిస్తుంది. నా బిడ్డ బాగుండాలి. నిన్ను పాఠశాలకు పంపిస్తుంది. పంపించాక అప్పటి నుంచి ఆమెలో ఒక వేదన మొదలవుతుంది. నా బిడ్డ చదువుకుంటా ఉందో లేదో, బాగా చదువుతుందా లేదా, దారిలో ఏమైనా ఇబ్బంది అయిందా, ఎవరైనా సమయానికి తినిందో లేదో, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఇదే ఆలోచన ఉంటుంది తల్లి. అంటే మీ బిడ్డల క్షేమం గురించి ఆలోచించేదే తల్లి. అసలైన తల్లి అలా ఆలోచిస్తుంది. అంటే మీ జన్మనిచ్చినాక ఆ తల్లి పిల్లల బాగే కోరుతుంది. ఎందుకు? తిరిగి వయసు అయ్యాక మనల్ని బాగా చూడాలని కూడా ఆశ కూడా కాదు. ఏ స్వార్థం లేనటువంటి ప్రేమ తల్లిది. తల్లి ప్రేమ నిస్వార్థమైనదని ప్రతి ఒక్కరు గమనిస్తే వారు గొప్ప మహామహాత్ములు అవుతారు, మహనీయులు అవుతారు, మహాజ్ఞానవంతులు కూడా అవుతారు. అనేక మంది చెప్తూనే ఉంటారు ఈ విషయాన్ని. కానీ తల్లిని ఏడిస్తూ పీడించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు అనేక మంది కూడా ఉన్నారు. మనకు వాళ్ళకి సంబంధం ఉంది. నువ్వు సంస్కారం గురించి అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇది సంస్కారంలో మొదటి అంశం. రెండో అంశం, నీవు పెరిగే కొద్దీ నీ బాధ్యతలు కూడా గుర్తించాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారు, అతిథి భావ అన్నాం కదా, వాళ్ళని రండి గౌరవంగా వస్తాగానే వాళ్ళు నమస్కరించాలి. రండి, ఎవరైనా రండి, ముందు నమస్కారం పెట్టిస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు. అబ్బా, ఈ బండికి ఎంత సంస్కారం నేర్పించారు తల్లిదండ్రులు. కూర్చోండి. వెంటనే ఒక ఆసనం చూపించి ఎక్కడో కుర్చీ ఏదో కూర్చోండి. అది రెండో పద్ధతి. తర్వాత వెంటనే ఏం చేస్తావు? తల్లి ఏదో పని మీద ఉంటుంది,
ఎవరి కోసం వచ్చారండి అని అడుగుతాం. ఏదో చెప్తారు వాళ్ళు, ఉండండి దాహం ఇస్తాను, లోపలికి వెళ్ళి నీరు మజ్జిగో ఏదో నీ దగ్గర ఉంటుంది. మీ ఇంట్లో ఏది ఉంటే అది ఇవ్వండి, పండు ఫలము లేదంటే మజ్జిగో నీళ్లు, కనీసం నీళ్లు ఇవ్వడం అనేది మర్యాద. ఇంటికి వచ్చిన వారికి ఎవరైనా సరే, శత్రువులు కూడా రాని ముందు వారికి నీరు నమస్కారం ఇస్తే శత్రువు కూడా మిత్రులుగా మారిపోతారు. వారు అమ్మ ఇంత గొప్ప సంస్కారం బిడ్డలు కలిగినారు వీళ్ళు అని మెచ్చుకుంటారు. ఎవరైనా మెచ్చుకుంటారు, మీ తల్లిదండ్రులు మెచ్చుకుంటారు, నేను కూడా మెచ్చుకుంటాను. ఇదమ్మా పద్ధతి. తర్వాత చదువుకునే చదువు జ్ఞానం పెరిగే కొద్ది జ్ఞానం మీద ధ్యాస ఉండాలి, కానీ ఇతర వ్యామోహాల మీద వెళ్ళకూడదు. అంటే పక్క వాళ్ళు ఏవేవో చేస్తుంటారు, చేయకూడని పనులు చేయవచ్చు, ధర్మవిరుద్ధమైన పనులు చేయవచ్చు. ఏమో మనం వాళ్ళలాగా మారిపోవాలనుకోకూడదు. ఒకరిలా మనం ఎందుకు మారాలి? ఈ సంస్కారం గురించి మరోసారి చెప్పుకుంటాను తల్లి. ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ, మాం రక్షమ్మ. శరణు ప్రభు శరణు.